బీజేపీని బలోపేతం చేసే క్రమంలో అన్నామలై తనకంటూ కూడా చాలా పేరు తెచ్చుకున్నాడు చాలా తక్కువ సమయంలోనే. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే అలాంటి అన్నామలై ఆ స్థాయిలో తక్కువ సమయంలోనే ఎదగడం అనేది పక్కనే ఉన్న తమ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీలకు పడలేదు. అది కూడా మనం చూసినట్లయితే అక్కడ పళనిస్వామి అన్నాడీఎంకేని లీడ్ చేస్తున్న పళనిస్వామి సేమ్ సామాజిక వర్గం, అది గౌండర్ సామాజిక వర్గం, సేమ్ అన్నామలైది కూడా అదే సామాజిక వర్గం. అంతేకాదు వీళ్ళు కొంగనాడు అనే ప్రాంతానికి చెందిన వాళ్ళు. అక్కడ ఎన్నో రోజుల నుంచి కూడా ఇతను పూర్తి స్థాయిలో లీడర్గా ఎమర్జ్ అవుతూ వచ్చారు పళనిస్వామి. అయితే చాలా తక్కువ సమయంలోనే ఐపీఎస్ ఆఫీసర్గా రిజైన్ చేసి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఆ ప్రాంతం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. ఆ ప్రాంతం మొత్తానే కాదు, అన్నామలై మొత్తం తమిళనాడు చాలామంది యూత్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు. బీజేపీ ఎక్కడైనా సరే పోటీ చేస్తే వేరే పార్టీలతో మనం తోక పార్టీలుగా మిగిలిపోవద్దు, ఇండివిజువల్గా పోటీ చేయాలని చెప్తా ఉండేవాళ్ళు. సో అట్లాంటి ఏదైతే అన్నామలై తన ఎదురుగా ఉంటే పళనిస్వామికి ఒక ఆధిపత్య పోరు, తన నియోజకవర్గ ప్రజలే కావచ్చు, ఆ చుట్టుపక్కల కావచ్చు, తన ఇమేజ్ కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అన్నామలైని పక్కన పెట్టాలి అని బేషరతుగా మీరు దాన్ని అంగీకరిస్తేనే నేను మీతో పొత్తులకు సిద్ధమవుతాను అని చెప్పి ఆయనకు ఒక కండిషన్ పెట్టారు. సో బీజేపీ అధిష్టానం కూడా డూడు బసవన తరహాలో ఆయన కోసం తలోపడం జరిగింది. ఆ తలోపడం ఆ తర్వాత రోజుల్లో పాపం అతని ఎన్నికల నుంచి కూడా పక్కన పెట్టారు. అధ్యక్ష పదవిని తీసేసి దాంట్లో అక్కడి నుంచి ఆ అధ్యక్ష రేసులో నైనార్ నాగేంద్రని పెడతాం జరిగింది. సో ఇక అధ్యక్ష రేసు నుంచి పెట్టి అవమానించారు, పక్కన పెట్టేసి. అదేవిధంగా చూస్తే ఎన్నికల్లో కూడా ఆయనకి టికెట్ కూడా ఇవ్వలేదు, ఆయన కోరిన వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వలేదు, పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉంచారు. అన్నామలై కాకుండా ఇంకొకరైతే ఆ ప్లేస్లో ఉండుంటే పార్టీ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయి ఉండేవాడు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం చాలా సీరియస్గా అన్నామలై మీద ఫోకస్ పెడతమే కాదు, పక్కన పెట్టినా ఆయన ఎప్పటికప్పుడు ఆయన కన్విన్స్ చేస్తూ వచ్చారు, ఆయన బుజ్జగిస్తూ వచ్చారు, ఏదో ఒక కీలక పదవి తమకి ఆయన కేటాయిస్తామని చెప్తూ వచ్చారు. సో ఈ క్రమంలోనే అన్నామలైకి రాజ్యసభ అనేది మొన్నటి నుంచి ఉన్న ప్రచారం. దానిలో భాగంగానే ఈరోజు ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతా ఉన్నాయి. అది కూడా టీడీపీ 2 తీసుకుపోతుంది, బీజేపీకి 1, జనసేనకు 1 అన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఏపీ నుంచి బీజేపీ కోటాలో అన్నామలైని సెలెక్ట్ చేయబోతున్నారు అనేది చాలా సీరియస్గా బయటకు వస్తున్న సమాచారం. అయితే దీనిలో భాగంగానే త్వరలోనే మోడీ క్యాబినెట్ ప్రక్షాళన చేయబోతా ఉన్నారు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. అన్నామలైని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారని కూడా ఇంకో చర్చ నడుస్తోంది. సౌత్లో ప్రత్యేకించి తమిళనాడు తమ సీరియస్గా ఏదైతే ఎమర్జ్ కావాలి అంటే అన్నామలై లాంటి ఒక వాయిస్ ఉన్న నేత తమ పార్టీకి ఒక ఫేస్గా ఉండాలని కూడా బీజేపీ భావిస్తోంది. అందుకే ఈరోజు తమ చేసిన తప్పులను సరిదిద్దుకునే క్రమంలోనే అన్నామలైకి రాజ్యసభ ఇచ్చి, అది కూడా ఏపీ నుంచి రాజ్యసభ ఇచ్చి అతన్ని క్యాబినెట్లోకి తీసుకోవాలని మోడీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి అన్నామలై ఆ స్థాయిలోనే పార్టీకి కమిటెడ్గా ఇక ముందు పనిచేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం చూడాలి.